సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సర్వీసులో ఉన్నోళ్లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్లు దరఖాస్తులు చేసుకున్నట్లు కూడా సమాచారం. స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్టును ప్రభుత్వానికి జీఏడీ అందజేయనుంది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి కూడా ఫైనల్ రిపోర్టు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం 600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సర్వీసులో ఉన్నోళ్లు సైతం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అలాగే ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్లు దరఖాస్తులు చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం. అలాగే స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్టును ప్రభుత్వానికి జీఏడీ అందించనుంది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి కూడా ఫైనల్ రిపోర్టు అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అర్థాత్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్లికేషన్ల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయని చెప్పుకోవాలి. పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 600కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 10 పోస్టులు మాత్రమే ఉంటాయి. చైర్మన్ అట్లాగే 9 మంది సభ్యులు ఉంటారు. ఈ చైర్మన్ కోసం దాదాపు 30 మందికి పైగా ఐఏఎస్లు, ఐపీఎస్లు అట్లాగే రిటైర్డ్కి సంబంధించినటువంటి వారు, ప్రస్తుతం ప్రొఫెసర్లుగా వర్క్ చేస్తున్న వారు అప్లై చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ప్రజాప్రతినిధులు కూడా ఈ చైర్మన్ పదవి కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు అప్లై చేసుకున్నటువంటి నామినేషన్లు దాఖలు చేసిన విధంగా 2-3 దరఖాస్తులు కూడా చేసుకున్నట్లు సమాచారం అయితే అంతా ఉంది. నిన్న నేను స్వయంగా ఒక అధికారితో మాట్లాడినటువంటి సందర్భంలో చేసుకున్నటువంటి అప్లికేషన్లో కొన్ని తప్పులు కూడా కనిపించాయని, దాని నేపథ్యంలోనే ఒక్కరే 2 లేదంటే 3 అప్లికేషన్లు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అయితే అంతా ఉంది. ఇక ప్రభుత్వమే కొంతమంది చేత, ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించడానికి ఎవరైతే నిర్ణయించినటువంటి సంప్రదింపులు జరిపినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతోటి దరఖాస్తు చేయించినట్లు తెలుస్తూ ఉంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇప్పటికే మొదలైనటువంటి సందర్భంలో గవర్నర్ కూడా కొత్త బాడీకి లైన్ క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ వచ్చే నెలలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానుంది. కాబట్టి దానికంటే ముందే జీఏడీ మొత్తం ప్రక్షాళన చేసినటువంటి సందర్భంలో స్క్రూటినీ